హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద క్యూరియస్ తెలుగు. సో మనం చెప్పుకున్న విధంగా ఈరోజు మన ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నామండి. ఈ ఫస్ట్ వీడియో వచ్చేసి జాగ్రఫీ బేసిస్ మీద ఉంటుంది. జాగ్రఫీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి కొన్ని సీజన్స్లో రిలీజ్ చేస్తాము. ఈరోజు సీజన్ 1 ఎపిసోడ్ 1. సో ఈ సీజన్ 1 ఎపిసోడ్ 1లో ద క్యూరియస్ తెలుగు ఛానల్లో వచ్చిన ఫస్ట్ క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఎర్త్ ఏ పర్ఫెక్ట్ స్పియర్? ఇదే మన ఫస్ట్ క్యూరియస్ క్వశ్చన్ ఇన్ ద క్యూరియస్ తెలుగు ఛానల్. సో మీరేమనుకుంటున్నారు? ఇంత పెద్దగా ఉన్న భూగోళం ఇది పర్ఫెక్ట్ స్పెరికల్ షేప్లో ఉందా లేదా? మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇంక వీడియోలోకి వెళ్ళినట్టయితే, ఎర్త్ అనేది పర్ఫెక్ట్ స్పియరా కాదా అని తెలుసుకోవాలంటే అసలు ముందు స్పియర్ అంటే ఏంటి అనేది చూద్దాం. స్పియర్ అంటే ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇన్ రౌండ్ షేప్. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బ్లూ కలర్ బాల్ వచ్చేసి పర్ఫెక్ట్లీ స్పియర్, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్లీ రౌండ్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కాబట్టి. అంతేకాకుండా ఈ బాల్ యొక్క సెంటర్ పాయింట్ అంటే మధ్య భాగం తీసుకున్నట్టయితే అక్కడి నుంచి దాని సర్ఫేస్ మీదకి ఏ పాయింట్ తీసుకున్నా ఈక్విడిస్టెంట్లో ఉంటుంది, అంటే సమాన దూరంలో ఉంటుంది. ఈ బాల్ నుంచి ఈ సెంటర్ అంటే లోపల మధ్య భాగం నుంచి ఆన్ ఇట్ సర్ఫేస్, ఆ సర్ఫేస్ మీదకి ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈక్విడిస్టెంట్లో ఉండాలి. అప్పుడే దాన్ని పర్ఫెక్ట్ స్పియర్ అంటారు. మరి మన భూమి పర్ఫెక్ట్ స్పియర్ అవుతుందా? సో మనకి చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో అది మనకి భూమిని అనేది ఇలా చూపించేవారు. పర్ఫెక్ట్ స్పియర్లో ఉందా లేదా అనేది మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు. అంటే నేను ఇలా అడుగుతున్నాను కాబట్టి మీకు డౌట్ రావచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఎర్త్ ఈజ్ నాట్ ఏ స్పెరికల్ ఇన్ షేప్. ఎర్త్ ఈజ్ నాట్ ఇన్ స్పెరికల్ షేప్. సో ఎందుకు అది స్పెరికల్ షేప్లో లేదు అని చూసినట్టయితే దానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రావిటీ, ఇంకొకటి వచ్చేసి రొటేషన్. అవును, ఈ గ్రావిటీ, రొటేషన్ అనే ఈ 2 ఫ్యాక్టర్స్ అర్త్ని స్పెరికల్గా ఉండనివ్వకుండా చేస్తున్నాయి అన్నమాట. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్, హౌ గ్రావిటీ ఎఫెక్ట్స్ ఇట్ షేప్. ఈ గ్రావిటీ అనేది అర్త్ యొక్క షేప్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేదాన్ని చూసినట్టయితే ఇక్కడ చూడండి, మీకు బ్లూ కలర్ బాల్ అనేది కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్ బాల్ అనేదాన్ని అర్త్ యొక్క సెంటర్ పాయింట్ అని కనుక మనం అనుకుంటే, ఆ బ్లూ కలర్ స్పియర్ అనేది అర్త్ అని అనుకుంటే, ఇక్కడ చూడండి డెఫినేషన్ ఏం చెప్తున్నారు? గ్రావిటీ పుల్స్ ఆల్ ఆఫ్ ద అర్త్ మాస్ టువర్డ్స్ ఇట్స్ సెంటర్ క్రియేట్స్ రఫ్ స్పెరికల్ షేప్ కదా. అంటే ఈ గ్రావిటీ అనేది ఆల్ ఆఫ్ ద ఎర్త్ మాస్, ఈ ఎర్త్ యొక్క మాస్ అంతటినీ కూడా సెంటర్కి పుల్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని మీకు ఇంకో 2-3 నిమిషాల్లో ఈ గ్రావిటీ ఈ సెంటర్ భాగానికి ఎలాగైతే పుల్ చేస్తుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎర్త్ యొక్క షేప్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మీకు వివరిస్తాను. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? రొటేషన్. ఈ రొటేషన్ చూసినట్టయితే హౌ ఎర్త్ రొటేషన్ ఎఫెక్ట్స్ ఇట్ షేప్. అంటే ఈ రొటేషను ఎలా దాన్ని ఇంపాక్ట్ చేస్తుందని మీకు అర్థమయ్యేటట్టు సులభంగా చెప్పడానికి ఇక్కడ నేను ఒక ఉదాహరణ తీసుకున్నాను. అదే రంగుల రత్నం. దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటారు ఇంగ్లీష్లో. మనకు చాలా ఇష్టమైందంటే మనం ఎప్పుడైనా ఎగ్జిబిషన్లకు అది వెళ్ళినట్టయితే ఇది ఖచ్చితంగా తిరగాలని అనుకుంటాం. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వయసుతో సంబంధం లేకుండా అది తిరగాలనిపిస్తుంది. సో ఇది చక్కటి పోలిక అవుతుంది అనమాట. అర్త్ రొటేషన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూపించడానికి, అంటే నాకు అనిపించింది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ రంగుల రత్నానికి ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా లీనియర్ షేప్లో. ఇది స్టాటిక్ పొజిషన్, అంటే ఏమి తిరగకుండా ఉన్నప్పుడు ఇది లీనియర్ పొజిషన్లో ఉంటుంది, పైనుంచి కిందకి వేలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రంగుల రత్నం అనేది తిరగటం మొదలుపెట్టిందో ఈ లీనియర్గా ఉన్న ఈ సీటింగ్ చైర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి సైడ్ వేస్కి
ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి కదా, స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఎందుకు? దీని రొటేషనల్ ఫోర్స్ వల్ల. ఇది ఎప్పుడైతే తిరుగుతుందో ఈ లీనియర్ హ్యాంగింగ్ చైర్స్ అనేవి సైడ్కి స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. సో ఉదాహరణకి మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇందులో చూడండి, ఇది ఎగ్జిబిషన్లో తీసిన వీడియోని. ఇక్కడ రంగులరత్నం తిరుగుతుంది. ఈ చైర్స్ చూడండి, ఈ తిరుగుతున్నప్పుడు ఈ చైర్స్ అనేవి బయటికి స్ట్రెచ్ అయినాయి, అవుట్వర్డ్ అనేది స్ట్రెచ్ అయింది. దీని వెనకాల కారణం ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే ఏదైనా ఒక యాక్సిస్ మీద ఏదైనా ఒకటి తిరుగుతున్నప్పుడు సెంటర్లో ఉండే ఆబ్జెక్ట్స్ అనేవి బయటికి స్ట్రెచ్ అవుతాయి అన్నమాట, కొంచెం బల్జ్ అవుతాయి. దీన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. ఇదే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా మన ఎర్త్ కూడా దాని ఈక్వేటర్ దగ్గర కొంచెం సైజ్ అనేది మారుతూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఎర్త్ ఉంది. ఈ ఎల్లో కలర్ లైన్ అనేది ఎర్త్ యొక్క యాక్సిస్ అనుకుందాం. ఈ రెడ్ కలర్ అనేది ఈక్వేటర్. సో ఈ యాక్సిస్ మీద మన ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి, అది వీడియో పెట్టాను. సో ఈ రంగులరత్నం ఎలా అయితే తిరుగుతుందో ఒక ఫిక్స్డ్ యాక్సిస్ మీద, మన ఎర్త్ కూడా ఒక ఫిక్స్డ్ యాక్సిస్ మీద ఇలా తిరుగుతున్నప్పుడు ఎర్త్ యొక్క ఈక్వేటర్ దగ్గర కొంచెం బల్జ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎలా అయితే బయటికి స్ట్రెచ్ అయిందో మన ఈక్వేటర్ దగ్గర కూడా భూమి కొంచెం బల్జ్ అవుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ టాప్లో మీకు ఈ ఫిగర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ సెంటర్లో అనేది బల్జ్ అయి ఉంటుంది కదా. ఎందుకు? ఎర్త్ యొక్క రొటేషనల్ ఫోర్స్ వల్ల, ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఈ ఎర్త్ ఈక్వేటర్ దగ్గర కొంచెం బల్జ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇదే టైంలో మనం నార్త్ అండ్ సౌత్ పోల్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. చూడండి, నార్త్ అండ్ సౌత్ పోల్ ఫ్లాటెండ్ అట్ పోల్స్. ఇది ఎందుకు అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఎర్త్ యొక్క గ్రావిటీ అనేది పుల్ ఆల్ ఆఫ్ ఇట్స్ మాస్ టువర్డ్స్ ఇట్స్ సెంటర్ చెప్పుకున్నాం కదా. గ్రావిటీ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అన్నాం కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యాక్సిస్ ఎల్లో కలర్ లైను, రెడ్ కలర్ లైను మీట్ అయ్యే ఈ పాయింట్ సెంటర్ పాయింట్ అనుకున్నట్టయితే గ్రావిటీ రూల్ ప్రకారం ఏంటి, ఇట్ పుల్స్ ఆల్ ఆఫ్ ద ఎర్త్ మాస్ టువర్డ్స్ ఇట్స్ సెంటర్. అంటే ఎర్త్ యొక్క మాస్ని మొత్తం కూడా ఈ సెంటర్లోకి పుల్ చేస్తుంది. అంటే పుల్ చేసే క్రమంలో ఏమవుతుందంటే ఈ నార్త్ పోలు సౌత్ పోల్ దగ్గర కొంచెం ష్రింక్ అవుతుంది, అంటే ఫ్లాట్గా అయిపోతుంది అనమాట. బట్ అదే టైంలో ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది కదా, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఈక్వేటర్ దగ్గర బల్జ్ అవుతుంది కదా. సో మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఎర్త్ అనేది ఫ్లాటెండ్ అట్ పోల్స్ అండ్ బల్జ్డ్ అట్ ఈక్వేటర్ కదా. మరి ఇలా ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ స్పియర్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? అసలు స్పియర్ డెఫినేషన్లో మనం ఏం చెప్పుకున్నాం, ఇట్ షుడ్ బి ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఇట్స్ సెంటర్ పాయింట్ టు ఎనీ పాయింట్ ఆన్ ఇట్ సర్ఫేస్ కదా. అంటే ఈ సెంటర్ నుంచి సర్ఫేస్కి కనుక మనం డిస్టెన్స్ చూసినట్టయితే ఈక్విడిస్టెంట్గా ఉండాలి. కానీ ఇక్కడ ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ నార్త్ పోల్కి ఉన్న డిస్టెన్స్ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ ఈక్వేటర్ దగ్గరకు ఉన్న డిస్టెన్స్ ఒకటి అవ్వవు, ఈక్విడిస్టెంట్ కాదు, సేమ్ కాదు. మరి అలాంటప్పుడు మనం దీన్ని పర్ఫెక్ట్ స్పియర్ అని ఏమంటాం? కాదు. సో ఎర్త్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్పియర్. మరి దీని షేప్ ఏంటి? వాట్ ఈజ్ ద రియల్ షేప్ ఆఫ్ ఎర్త్? ఎవరికైనా తెలుసా? తెలిస్తే కనుక మీరు కమెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆబ్లేట్ స్పెరాయిడ్. ఆబ్లేట్ స్పెరాయిడ్ అనేది ఎర్త్ యొక్క రియల్ షేప్ అనమాట. ఈసారి మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఇలాగ ఎర్త్ యొక్క షేప్ ఏంటి అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే స్పెరికల్ ఇన్ షేప్ అని చెప్పకూడదు. అది చిన్నపిల్లలు స్కూల్లో చెప్తారు కానీ మనం చెప్పకూడదు. ఎవరైనా అడిగితే ఈసారి ఏం చెప్తారంటే ఆబ్లేట్ స్పెరాయిడ్. సో ఇవాళ క్యూరియస్ క్వశ్చన్ ఇన్ ద క్యూరియస్ తెలుగు ఛానల్లో వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ ఎర్త్, ఎర్త్ అనేది స్పెరికల్గా ఉందా లేదా అనే దానికి మీకు అర్థమయ్యేటట్టు వివరించాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్యూరియస్ క్వశ్చన్ కూడా రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ది వచ్చేసి వాట్ ఈజ్ ఇన్సైడ్ ఎర్త్. మనం ఇప్పుడు షేప్ ఆఫ్ ద ఎర్త్ గురించి చూసాం కదా, ఇప్పుడు అసలు భూమి లోపల ఏముంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం.
ఓకేనా? సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు కనుక రావాలి అని అనుకుంటే నోటిఫికేషన్ ఆ బెల్ అనేది ప్రెస్ చేయండి. అదేవిధంగా మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మరికొందరికి షేర్ చేయాలని అనుకుంటే, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద ఆన్సర్ టు ద నెక్స్ట్ క్యూరియస్ క్వశ్చన్ ఇన్ ద క్యూరియస్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.